నేను మీ యాంకర్ నవ్య. తెలంగాణ పోరాటంలో ఎంతో స్ఫూర్తితో ఎంతో సమయస్ఫూర్తితో పోరాడి ప్రాణాలను అర్పించిన జయశంకర్ సార్ క్యాస్ట్ అయిన విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ కి సంబంధించిన అమ్మాయిలని సాయిబాబా సార్ గారే తీసుకొచ్చారు. మరి ఆ క్యాస్ట్ అమ్మాయి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ జాబ్ చేస్తున్నారు అనే దాని గురించి పూర్తి వివరాలని సార్నే అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. ముందుగా తెలంగాణ పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన మన జయశంకర్ సార్కు నా పాదాభివందనాలు. అయ్యా, విశ్వబ్రాహ్మణులందరికీ నా నమస్కారం. మరి తెలంగాణ మన సోదరులందరికీ కూడా నమస్కారం. నేను మీ సాయిబాబా. మరి విశ్వబ్రాహ్మణ క్యాస్ట్కు సంబంధించిన పెద్ద మనుషులందరూ కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, విశ్వబ్రాహ్మణుల్లో చాలామంది అబ్బాయిలకు పెళ్లిగాక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి మన అన్నదమ్ముల కోసము మన బామ్మారుదులు ఉండొచ్చు, లేదంటే మన పిల్లలు ఉండొచ్చు, మన కొడుకులు ఉండొచ్చు, మన అల్లుళ్ళు ఉండొచ్చు, వాళ్ళందరూ పాపం పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడుతున్నారు కదా. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోలు షేర్ చేయండి. షేర్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు అమ్మాయిల గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. మరి ఒక లైక్ కూడా చేయాలని కోరుకుంటున్నా మన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ. మరి ఈరోజు విషయం పూర్తిగా చెప్తాను అమ్మాయిల గురించి. మీరు పూర్తిగా వినండి, శ్రద్ధతో వినండి. మరి నేను తీసుకొచ్చిన విశ్వబ్రాహ్మణ అమ్మాయిల లిస్టు. మొదటగా మరి అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/9/1997, ఎత్తు 5'4" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లోనే చేస్తున్నారు. నెలకి జీతం వచ్చేసి 40,000 రూపాయలు. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే తెలంగాణలో ఎక్కడైనా పర్వాలేదు, ఆంధ్ర నుంచి సెటిల్ అయి తెలంగాణలో ఉండే వాళ్ళు అయితే పర్వాలేదు అని చెప్పేసి అంటున్నారు. విశ్వబ్రాహ్మణుల్లో ఏ శాఖ అయినా పర్వాలేదు అంటున్నారు. విశ్వబ్రాహ్మణుల్లో ఈ శాఖ ఆ శాఖ అంటే గోల్డ్ స్మిత్ కావచ్చు, వడ్లోళ్ళు కావచ్చు, కంచెరోళ్ళు కావచ్చు, ఇంకా అన్ని రకాల శాఖలు ఉంటే మీకు తెలిసిందే. అట్లా ఎవరైనా పర్వాలేదు, కొంచెం మంచి అబ్బాయి అయితే చాలు అని చెప్పేసి అంటున్నారు. మరి అబ్బాయి ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు అంటున్నారు. మరి అలాగే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 19/7/1994, ఎత్తు 5'3", ఎడ్యుకేషన్ ఎంసీఏ, ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు, హైదరాబాద్లోనే చేస్తున్నారు. మరి 6 లక్షల రూపాయల ప్యాకేజీ అమ్మాయిది. మరి అమ్మాయి వాళ్ళది ముమ్మడివరం అంటే ఆంధ్ర, కానీ హైదరాబాద్లో సెటిల్ అయినరు, ఈసీఐఎల్లో సెటిల్ అయినరు. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే విశ్వబ్రాహ్మణుల్లోనే మరి గోల్డ్ స్మిత్ ఉంటారు కదా, గోల్డ్ స్మిత్ అబ్బాయి మాత్రమే కావాలంట వీళ్ళకు. ఎందుకోసం అంటే సార్ మాకు గోల్డ్ స్మిత్ అయితేనే సెట్ అవుతుంది, వేరే వాళ్ళు సెట్ గారు, దయచేసి అర్థం చేసుకోండి, మా అమ్మాయికి అలాంటి సంబంధాలు చూడని చెప్పేసి చెప్పారు. వీళ్ళ ఫాదర్ కూడా గోల్డ్ స్మిత్ వర్క్ చేసుకుంటాడు, మరి హైదరాబాద్లోనే చేసుకుంటాడు, ఈసీఐఎల్లోనే చేసుకుంటారు, ఈసీఐలోనే సొంత ఇల్లు ఉంది. ఎప్పుడో వీళ్ళు వచ్చింది కూడా స్వతంత్రంగా నా ముందే వచ్చిండ్రట, సెటిల్ అయినరట. మరి వీళ్ళు మరి మనోళ్ళకి చెప్పండి, ఎవరన్నా మనోళ్ళు ఉంటే. ఇక తెలంగాణ కిందకే వస్తారులే వాళ్ళు కూడా, సెటిలర్స్ అన్నట్టు. అట్లనే మరో అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి చేరియాల అమ్మాయి. మరి ఈ అమ్మాయి సిద్దిపేట చేరియాల అమ్మాయి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/10/2000. అమ్మాయి ఎత్తు 5'5" ఉంటారు, ఎడ్యుకేషన్ బీటెక్ చేశారు, ప్రస్తుతం ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నారు. మరి అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే విశ్వబ్రాహ్మణుల్లో ఏ శాఖ అయినా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అబ్బాయి మాత్రమే కావాలంట. ఈ సాఫ్ట్వేర్తో మాకు బాగా తిప్పలు వచ్చినాయి సోదరా, ఏం చేయాలి నాకు అర్థమైతే లేదు. ఈ అమ్మాయిలు సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేరే కావాలంటున్నారు. కాబట్టి ఇక నాకు తప్పదు, దయచేసి సోదరులారా అర్థం చేసుకోండి. ఎందుకోసం అంటే అమ్మాయిలు ఎలా కోరుకుంటున్నారో, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందో, తల్లిదండ్రులు ఏం చెప్తారో నేను అదే చేయాలి. కాబట్టి దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. మరి వాళ్ళకు సాఫ్ట్వేర్ అబ్బాయిలు ఎవరన్నా ఉంటే మరి వాళ్ళకు కూడా చెప్పుండ్రి, మన ఇట్లా బ్యూరోలో తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోలో పలానా అమ్మాయి ఉందని చెప్పేసి, చేరియాల అమ్మాయి ఉందని చెప్పేసి. మరి అట్లనే నేను జనగాంకు సంబంధించిన అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారంటే పాలకుర్తి కావచ్చు, తొర్రూరు కావచ్చు, నెక్కొండ కావచ్చు, తిరుమలగిరి కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, ఆలేరు కావచ్చు, లేదంటే ఇంకా ఆ జిల్లాలో ఎక్కడైనా పర్వాలేదు, హన్మకొండ, వరంగల్, ఇదంతా పక్క జిల్లాలే కాబట్టి ఎక్కడైనా పర్వాలేదు. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 11/5/1998, అమ్మాయి ఎత్తు 5'4" ఉంటారు, ఎడ్యుకేషన్ బిఎడ్ చేశారు. ప్రస్తుతం ఈ అమ్మాయి ప్రస్తుతం టీచర్ గా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి ఎందుకోసం అంటే ఏ ఏరియా అయినా పర్లేదు, మన జిల్లాలోనే ఎక్కడైనా ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్ వచ్చినా, లేదంటే ఏదైనా ప్రైవేట్ గా చేసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచన. ఈ అమ్మాయి ఒకే అమ్మాయి. మరి అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరంట. మరి వీళ్ళు గోల్డ్ స్మిత్ లోనే కావాలని చూస్తున్నారు, వీళ్ళు గోల్డ్ స్మిత్. మరి అయ్యా ఎవరన్నా మనోళ్ళు ఉంటే కూడా వాళ్ళకి చెప్పుండ్రి, చెప్తే ఏమన్నా వాళ్ళకు కూడా ఇంత మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు, పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. ఏదో మేము విన్నాం కదా, ఇక మాకు అవసరం లేదు కదా అని దయచేసి ఆలోచించకండి.
ఎందుకోసం అంటే ప్రతి మనిషి పెళ్లి కావాలనేది మా ఆలోచన, ఆకాంక్ష. ఈ ఆకాంక్ష కోసం పనిచేస్తున్న నన్ను మీరు ఖచ్చితంగా షేర్ చేస్తే ఎంతో కొంత మీరు మాకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. అట్లనే మరో అమ్మాయిని తీసుకొచ్చిన. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/7/1998. అమ్మాయి ఎత్తు 5'1" ఉంటారు. ఎడ్యుకేషన్ బీకామ్ చేశారు. ప్రస్తుతం ఎలాంటి జాబ్ చేయట్లేదు. మరి ఈ అమ్మాయిది ఎక్కడ అంటే సిద్దిపేట. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే సిద్దిపేట కానీ, చేర్యాల కానీ, లేకపోతే కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ, మెట్పల్లి కానీ ఎక్కడైనా పర్లేదు. బిజినెస్ అయినా పర్వాలేదు, గోల్డ్ వర్క్ చేసుకునేటోళ్ళైనా పర్వాలేదు, వడ్ల వ్యాపారం అంటే వడ్రంగి పని చేసుకునే అబ్బాయి అయినా పర్వాలేదు కానీ, ఎందుకంటే మా అమ్మాయి కొంచెము కలర్ తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లగాడు కూడా కొంచెం కలర్ తక్కువ ఉన్నా పర్లేదు. కొంచెం మంచి కుటుంబము, మరి పెద్దగా కట్నం అయితే ఇచ్చుకోలేము. ఆ విషయాన్ని ముందుగానే చెప్పి మరి వాళ్ళు ఓకే అంటే మా దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు కూడా. కాబట్టి సోదరా, మరి మనోళ్ళు ఎవరన్నా కొంచెం తక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నా, అంటే డిగ్రీ చదువుకోనో ఇంటర్ చదువుకున్నా పర్వాలేదు, కొంచెం పిల్లగాడు మంచిగుండి బిజినెస్ సంపాదన ఉంటే మరి ప్రయత్నం చేద్దాం. వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఒప్పుకుంటే మనకు ఒక తోడును మనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన జిల్లాల చుట్టుపక్కల జిల్లాలలో ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా చెప్పండి మీరు. మరి షేర్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. అట్లనే నేను మరో అమ్మాయిని తీసుకొచ్చిన. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/3/2001 సంవత్సరము. అమ్మాయి ఎత్తు 5'2" ఉంటారు. ఈ అమ్మాయి పీజీ చేశారు. ప్రస్తుతం అయితే ఎలాంటి జాబ్ చేయట్లేదు, సర్చింగ్ లో ఉన్నారు. అయితే ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి కరీంనగర్. వీళ్ళు ఏం చూస్తున్నారు అంటే ఖచ్చితంగా బిజినెస్ అయినా పర్వాలేదు, లేదు సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, కానీ వెల్ సెటిల్డ్ కావాలట వీళ్ళకు. ఎందుకంటే కట్నం కూడా గట్టిగానే ఇస్తాము, పెళ్లి కూడా మంచిగానే చేస్తాము, మా అమ్మాయిని మంచి చదివిపించుకున్నాము. కాబట్టి మాకు వ్యక్తి అనే వ్యక్తి కొంచెం కుటుంబ సాంప్రదాయాలు పద్ధతులు తెలిసిన వ్యక్తి కావాలని కోరుకుంటారు. కాబట్టి మనోళ్ళు ఎవరైనా విశ్వబ్రాహ్మణ అమ్మాయి కోసం చూస్తున్నారా? మరి సోదరులారా, మీరు మా వీడియోలు ప్రతిరోజు చూడండి. ఏదో ఒక కులం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి మీ వీడియోలు రెగ్యులర్గా రాకపోయినప్పటికీ వస్తూనే ఉంటాయి. మీ కులం గురించి, విశ్వబ్రాహ్మణుల గురించి నేను ఏదో ఒక రోజు అంటే 15 రోజులకు ఒకసారి మీ టైం వస్తూ ఉంటుంది. కాబట్టి సోదరులారా, మీరు వింటా ఉండాలి. ప్రజలారా, మరి నేను ఇంత సేవ చేస్తున్నా కాబట్టి మీరు ఖచ్చితంగా నేను ఇంత కష్టపడి తెస్తున్నా కాబట్టి మనోళ్ళందరికీ షేర్ చేయండి. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి గంట కూడా కొట్టండి. విన్నారు కదండి. మన దాంట్లో ఎవరైనా పెళ్లి కోసం చూస్తున్నా, లేదు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నా, పెళ్లి ఇంకా అవ్వట్లేదు అనే బాధలో ఉన్నా, వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.